తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. యూరియా కొరతపై కేంద్ర మంత్రి నడ్డాతో సమావేశమే చర్చిస్తారని సమాచారం. మెట్రో 2వ దశ విస్తరణ జీపీఆర్ కు ఆమోదం తెలియజేయాలని కోరబోతున్నారు. RRR ఉత్తర దక్షిణ భాగం అంశాలపై కేంద్ర మంత్రులతో కలిసి చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి 47వ సారి ఢిల్లీకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏంటని విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి రేవంత్ కి సంబంధించి? అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అటు అధికారిక సమావేశాలతో పాటు ఇటు పార్టీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపైన కేంద్ర ప్రజలతో చర్చించనున్నారు సీఎం రేవంత్. అయితే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ హైకమాండ్ వివరించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు సరిగ్గా తెలంగాణ టూర్ తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని చెప్పాలి. సోమవారం ఢిల్లీ బయలుదేరనున్న సీఎం అయితే రేవంత్ 2 రోజుల పాటు కూడా అక్కడే ఉండనట్టు సమాచారం అయితే అందుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు సంబంధించి DPRF తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలపైన కేంద్ర మంత్రులతో కూడా చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి మద్దతు తీసుకోవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో సమావేశాలు జరపనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత ఉండడంతో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి రాష్ట్రానికి ఎరువుల కోటను వెంటనే విడుదల చేయాలని కూడా రేవంత్ విజ్ఞప్తి చేసే దిశగా అయితే తెలుస్తుంది. ఇక రేషన్ కార్డుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది. కొత్త కార్డుల పంపిణీ సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరిలో ఈ నెల 14న బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల పైన కూడా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చిన తర్వాత ఈ యొక్క చర్చలు ఈ రోజు ఇప్పటికీ సోషల్ మీడియాలో అయితే సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి ఇది 47వ సారి ఢిల్లీ వెళ్లడం అంటూ కూడా అయితే సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్న నేపథ్యంలో అయితే మొత్తం టోటల్ గా ఏది ఏమైనా కానీ ఢిల్లీ టూర్ లో మాత్రం అయితే ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళని కలిసి యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.